కొందరం పథకం సంబంధించి మనకి 16 రకాల 6 స్టెప్ ప్యాలెస్ అనేది ఉన్నాయండి. సో ఏ విధంగా అది ప్రాసెస్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే తల్లి కొందర పథకం అంటే ఏంది, 6 స్టెప్ ప్యాలెస్ 16 రకాలు ఉన్నాయని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఏం లేదంటే మనకి తల్లి కొందర పథకం అనేది జూన్ 12వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు మనకి అమౌంట్ అయితే రిలీజ్ చేశారు కదా. అందులో ఎలిజిబుల్ లిస్ట్, ఇనెలిజిబుల్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ఎవరైతే ఇనెలిజిబుల్ అయి ఉంటారో, ఎలిజిబుల్ నుండి కూడా ఇనెలిజిబుల్ అయి ఉంటారో వాళ్ళకి 16 రకాల 6 స్టెప్ ప్యాలెస్ అనేది 10 రకాల గ్రీవెన్స్ అప్లై చేసుకునే విధంగా మనకు ఆప్షన్ అయితే ఇచ్చారు. సో అవి ఏంటివి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మేము ముందుకు తీసుకొస్తాము. సో ఈ 16 రకాలటువంటి 6 స్టెప్ ప్యాలెస్ సంబంధించి గ్రీవెన్స్లో ఇనెలిజిబుల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిజంగా ఎలిజిబుల్ ఉన్నాయండి, ఇనెలిజిబుల్ అయ్యారో అలాంటి వాళ్ళకు ఈ 16 రకాల ఆప్షన్స్లో మీకు ఏ ఆప్షన్స్ అనేది ఇనెలిజిబుల్ రీజన్ వచ్చిందో అవి మీరు ఇక్కడ గ్రీవెన్స్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ ద్వారా ఎన్బిఎం పోర్టల్లో ఈ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను బిఎం గ్రీవెన్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నానండి. ట్యాప్ చేసినట్టు ఇక్కడ గ్రీవెన్స్ రైస్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఎవరైతే మీకు వచ్చినటువంటి రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీజన్స్ సంబంధించి 16 రకాల ఆప్షన్స్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఈ 16 రకాల ఆప్షన్స్ మాత్రమే మీకు పెట్టడానికి అవకాశం ఉంది. మిగతా ఏ రీజన్స్ వచ్చినా పెట్టడానికి అవకాశం అయితే లేదు. సో క్లియర్గా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. సో గ్రీవెన్స్లో అప్లై చేసుకునే విధానంలో ఈ 16 రకాల ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మిగతా ఏ ఆప్షన్స్ వచ్చినా మీకు రావు. సో ఈ 16 రకాల ఆప్షన్స్, ఈ 16 రకాల 6 స్టెప్ ప్యాలెస్ సంబంధించి మాత్రమే మీకు అక్కడ ఇనెలిజిబుల్ రీజన్ రావడం జరుగుతుంది. ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు అర్హత ఉండి అనర్హత లిస్టులో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రీవెన్స్లో రైట్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీరు రేపు నుంచి వెళ్ళి చేసుకోండి. గ్రీవెన్స్ ఆప్షన్ కూడా మనకి ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చూపిస్తానండి. సో ఎగ్జాంపుల్గా ఒక ఆధార్ నెంబర్ అని ఎంటర్ చేసి మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది. సో 16 రకాలు ఏ విధంగా ఉంటాయి, ఈ తల్లి కొందర పథకం సంబంధించి అర్హత ఉండి కూడా ఇనెలిజిబుల్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అనర్హత లిస్టులో వచ్చిన వాళ్ళు గ్రీవెన్స్లో ఏ విధంగా రైట్ చేసుకోవాలి అని చెప్పేసి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి సిటిజన్ యొక్క డేటా రావడం అవుతుంది. సో మీకు చాలాసార్లు చెప్పానండి. సో స్కీమ్ ఏదైనా పథకాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి రావాలంటే ఖచ్చితంగా 6 స్టెప్ ప్యాలెస్ చాలా ఇంపార్టెంట్. స్కీమ్ ఎలిజిబుల్ చెక్ చేసిన ప్రతి వీడియోలో మీకు చెప్పడం అయితే జరిగింది. సో ఎవరే కానీ మీకు చెప్పలేదండి. సో డిస్కషన్తో సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మీ ముందుకు తీసుకొచ్చాలని చెప్పాను కదా. సో అందుకే మీకు ప్రతి వీడియోలో చెప్పడం జరిగింది. ఈ స్కీమ్ ఎలిజిబుల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీకు చాలా మందికి ఇనెలిజిబుల్ రావడం కారణం అదే అండి. సో మీరు వన్ మంత్ కోసం చెక్ చేసుకుంటున్నారు. సో మీకు ఏమైనా యాడ్ అయ్యాయా, సో వేరే వాళ్ళు ఏమైనా యాడ్ అయ్యాయా అని చెప్పేసి మీరు చెక్ చేసుకుంటున్నారు. సో అందుకే మీకు చాలా వీడియోలు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ గ్రీవెన్స్ టైప్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మనకి దాదాపుగా 16 రకాలు ఉన్నాయి. ఈ 16 రకాలకు సంబంధించి మీకు రోజు 2 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ అయితే విజిట్ చేయండి. గ్రామ సచివాలయం జరిగే ప్రతి ఒక్క అప్డేట్ అనేది డిస్కషన్ ద్వారా లాగా ప్రతి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇక్కడ మనకి దాదాపు చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 రూల్స్ అయితే ఉన్నాయి. అంటే ఈ తల్లి కొందర పథకం సంబంధించి ఎవరైతే అర్హత ఉండి కూడా అనర్హత లిస్టులో వచ్చిన వాళ్ళు ఈ రకాలైనటువంటి ఇనెలిజిబుల్ అయినటువంటి 16 రకాల వాళ్ళకి ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో ఇందులో మొదటిది వచ్చేసరికి మనకి చైల్డ్ అంటే పిల్లవాడు ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ది ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్టులు. అంటే పిల్లవాడు అయితే ఎలిజిబుల్ ఉన్నాడు కానీ పేరు రాలేదు. సో ఇలాంటి వాళ్ళకు మనం పెట్టుకునే అవకాశం ఉంది. అలాగే చిల్డ్రన్స్ మదర్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఏ రైస్, అంటే చిల్డ్రన్స్ అలాగే మదర్ ఇద్దరు రైస్ కార్డులో లేరు, ఉన్నా కూడా లేరని చెప్పేసి వచ్చింది. అలాంటి వాళ్ళకి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అలాగే చిల్డ్రన్స్ మదర్ వీఆర్ నాట్ ఇన్ సేమ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్, అంటే పిల్లలు మదరు ఇద్దరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉన్నారు కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేనట్టుగా వచ్చింది. సో అలాంటి వాళ్ళు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే చిల్డ్రన్స్ మదర్ వీఆర్ నాట్ ఇన్ సేమ్ రైస్ కార్డ్, అంటే రైస్ కార్డ్లో ఉన్నారు కానీ వీళ్ళకి యొక్క ఈ విధంగా ఆప్షన్ వచ్చింది. రైస్ కార్డులో ఉన్నారు కానీ లేరని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఈ విధంగా అయితే గ్రీవెన్స్ రైజ్ చేసుకోవచ్చు. అలాగే చిల్డ్రన్స్ మదర్ గార్డెన్ హ్యావ్ ఏ సేమ్ ఐడి, అంటే చిల్డ్రన్స్ యొక్క ఆధార్ నెంబర్ కానీ మదర్ ఉన్న అలాగే గార్డెన్ ఉన్న సేమ్ ఆధార్ నెంబర్ వచ్చింది. అంటే చిల్డ్రన్స్కి ఆధార్ నెంబర్ అదే ఉంది, అదే మదర్ కూడా అదే ఆధార్ నెంబర్. అలాంటి వాళ్ళు కూడా రీజన్లో ఇనెలిజిబుల్ వచ్చిన వాళ్ళు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు గ్రీవెన్స్ రైజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చిల్డ్రన్స్ మదర్ గార్డియన్ హ్యావింగ్ ఏ సేమ్ యూఐడి, సో అలాగే రేషన్ కార్డు సంబంధించి కూడా సేమ్ ఇదే అదే పెట్టుకోవచ్చు. అలాగే చిల్డ్రన్స్ మదర్ గార్డియన్ నాట్ ఏ హౌస్ హోల్డ్ మ్యాప్, అంటే చిల్డ్రన్స్ మదరు అలాగే గార్డియన్ ఎవరైతే ఉన్నారో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేనట్టుగా ఉండే కూడా లేదని చెప్పేసి వస్తే కానీ అలాంటి వాళ్ళకు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎలక్ట్రిసిటీ బిల్ గురించి మీకు వీడియో చేశాను. అలాగే 4 వీలర్ సంబంధించి ఏమన్నా వేరే వాళ్ళ 4 వీలర్ లింక్ అయింది, ఒకవేళ మీ దగ్గర 4 వీలర్ అనేది ఉంటే అమ్మినా కూడా వాళ్ళ పేరు మీదకి ఎక్కలేదా అలాంటి ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు అమ్మారు, సో మీ పేరు మీద లేదు కానీ వాళ్ళు ఇంకా వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకోలేదు కానీ మీకు చూపిస్తుంటుంది. అలాంటప్పుడు మేము అమ్మాయని చెప్పేసి ఆర్టీఓ దగ్గర మీకు ఒక డాక్యుమెంట్ తీసుకొస్తే వాళ్ళ కమ్యూనిటీగా ప్రూఫ్ తీసుకొచ్చి ఇక్కడ 4 వీలర్ కింద మీరు గ్రీవెన్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే 12,000 రూపాయలు గ్రామం నుంచి 10,000 రూపాయలు ఆదాయం ఉండాలి, అంటే
మనకి ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నా కూడా ఎంప్లాయీస్ లేదని చెప్పేసి వచ్చిన సిఎఫ్ఎంఎస్ వాళ్ళకు ఇక్కడ గ్రీవెన్స్ అని రైట్ చేసుకోవాలి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఇక్కడ మనకి ఇన్కమ్ సంబంధించి మీకు ఉన్నా కూడా ఇంతకుముందు కడుతుంటారు, మనకి ఇప్పుడు కట్టకుండా ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా మీకు కట్టాలని చెప్పేసి డేటా తీసుకొచ్చి మీరు గ్రీవెన్స్ అని అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇన్వాల్వ్డ్ చైల్డ్ మదర్ అండ్ గార్డియన్ ఆధార్ అంటే ఇక్కడ చిల్డ్రన్స్ కానీ అలాగే మదర్ కానీ గార్డియన్ కానీ ఆధార్ నెంబర్ ఇన్వాల్వ్ అని పడింది. సో అలాంటి ఆప్షన్ రీజన్ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ మాది కరెక్ట్గా ఉందని చెప్పేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ల్యాండ్ సంబంధించి సో మీకు పొలం ఉంటుంది 10 ఎకరాల లోపల మనకి గైడ్లైన్స్ ఇవ్వడం ఉంది. మెట్ట భూమి 7 ఎకరాలు అలాగే తడి భూమి వచ్చి 3 ఎకరాలు, ఈ 10 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట. సో ఎక్కువగా వచ్చింది వేరే వాళ్ళకి లింక్ అయినా కూడా అది మనకి వెబ్ ల్యాండ్ రిపోర్ట్లో ఆధార్ నెంబర్లను తీసుకుని వెళ్తే మీకు చెక్ చేయడం జరుగుతుంది. అలాగే మదర్ గార్డియన్ చిల్డ్రన్ ఫాదర్ డెత్ అంటే ఇక్కడ మదర్ కానీ గార్డియన్ కానీ ఫాదర్ కానీ డెత్ అయితే అని మనకి అలా రావడం వల్ల వాళ్ళు బతికి ఉన్నారని చెప్పేసి కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే నాట్ హ్యావ్ ఏ రైస్ కార్డ్ అంటే వాళ్ళకి అసలు రైస్ కార్డే లేదు, సో కానీ ఇక్కడ ఉంది కానీ లేదని వచ్చింది, అలాంటి వాళ్ళు రైట్ చేసుకోవచ్చు. పేమెంట్ వచ్చి మీకు పేమెంట్ జూలై 5 లోపల కూడా పడకుంటే ఇక్కడ పేమెంట్ పడాలని చెప్పేసి కూడా గ్రీవెన్స్ రైట్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అది కూడా మేము ప్రతి ఒక్కటి మేము ముందుకు తీసుకొస్తాను. అర్బన్ ప్రాపర్టీ అంటే 1000 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువగా ఉంది. సో కానీ వాళ్ళు ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో 1000 స్క్వేర్ ఫీట్ కన్నా తక్కువగా ఉంది, వాళ్ళు అర్హులే, బట్ కానీ ఎక్కువగా ఉందని చెప్పేసి రావడం. అలాంటి వాళ్ళు మీకు డేటాను తీసుకుని వెళ్ళి ఇక్కడ అప్లోడ్ చేస్తే మీకు సంబంధించిన గ్రీవెన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా 16 రకాలైనటువంటి ఆప్షన్స్ అనేది గ్రీవెన్స్లో అప్లై చేసుకునే విధంగా మనకైతే ఇవ్వడం జరిగింది. తల్లి కొందరం పథకం సంబంధించి అర్హులు ఉండి ఇనర్హుల లిస్టులో వచ్చినటువంటి లిస్ట్ ఏవైతే ఉన్నాయో రీజన్ అనేది ఆ రీజన్ సంబంధించి ఇక్కడ మనకి 16 మాత్రమే మనకి గ్రీవెన్స్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంది, మిగతా ఏవి చిన్న మీద పెట్టుకోవడానికి అయితే అవకాశం లేదు. సో ఇక్కడ మనకి 16 రూల్స్ మాత్రమే మనకి గ్రీవెన్స్లో పెట్టుకోవడానికి అవకాశం ఉందండి. సో ఇదండి గ్రీవెన్స్ సంబంధించి 16 రకాలైనటువంటి సర్వీసెస్ అనేది మీకు చూపించాను కదా. నెక్స్ట్ ఈ 16 సంబంధించి 1 by 1 వీడియో అనేది తీసుకొస్తాను. ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి 10 మందికి అయితే షేర్ చేయండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది 10 మందికి సజెషన్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు కూడా తెలిసే విధంగా సజెషన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇదండి వీడియో అప్డేట్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.